తేజ గారంటే చాలా మంది ఇండస్ట్రీలో ఆయనతో వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా ఆయన చాలా స్ట్రిక్ట్ అండ్ సెట్స్ లో కొడతారు. ఆ! ఏదైనా సీన్ మంచిగా అవును. చేయకపోయినా ఒక అవును. డిసిప్లిన్ అని చెప్పేసి అవును. చాలా అవును. మంది ఆయన ఎంత హార్డ్ వర్క్ పర్సనో అంతే స్ట్రిక్ట్ అని చెప్తూ ఉంటారు. అవును. సో మీరేం చెప్తారు? ఆయన చాలా మంచి మనిషి. చాలా డిసిప్లిన్డ్ పర్సన్ ఆయన. ఆయన గురించి చెప్పేంత దాన్ని నేను కాదు. కానీ నేను మాత్రము ఎక్కడ ఏ లొకేషన్‌లో ఆయన కోపంగా ఉన్నారని మాత్రం నేను చూడలేదు. ఆ సినిమా వరకు. నేను విన్నాను. 'నువ్వు నేను' టైంలో మేము విన్నాము. కానీ సార్ మాత్రము చాలా ఎంకరేజబుల్ పర్సన్. చాలా మంచివారు. కానీ మీకు భయం వేయలేదా? అంటే లేదు. లైక్ అమ్మో! డైరెక్టర్ మళ్ళీ టేక్స్ ఎక్కువ తీసుకుంటే నన్నేమన్నా అంటారేమో అని భయపడలేదా మీరు? అస్సలు లేదుమా. అస్సలు భయం గాని అదేం లేదు. వర్క్ చేసాం హ్యాపీగా. ఇలా నేను నార్మల్‌గా సీరియల్స్ అవన్నీ వర్క్ చేశాను కదా! సో, అదే ఎక్స్‌పీరియన్స్‌తో వెళ్ళాను. వర్క్ చేసి వచ్చాను. కానీ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని ఎగ్జాక్ట్‌లీ. నాకు అంత రికగ్నిషన్ వస్తుంది అని నేను అనుకోలేదు. సో మీరు ఫస్ట్ గుర్తుందా మేడం? అంటే 'జయం' మూవీలో ఫస్ట్ సీన్ ఫస్ట్ డే అంటే మీరు లొకేషన్ లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ సీన్ ఏం జరిగిందో గుర్తుందా? ఓకే. 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 అది తేనె 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 పడుతుంది. యాహ్! అప్పుడు నితిన్‌కి నేను చెప్తుంటాననమాట. వెళ్ళు నాన్న నాకు ఇంట్లో సరుకులు లేవు. సరుకులు తీసుకొని రా అని చెప్తుంటారు. ఓకే. ఆ సీన్ అనమాట. ఫస్ట్ సీన్. ఫస్ట్ సీన్. ఓకే. అది చేసాం మేము. ఓకే. సో నితిన్ గారితో బాండింగ్ ఎలా ఉండింది మీకు? ఫైన్ మా. సో ఇప్పుడు ఎంత సూపర్ స్టారో మీకు అందరికీ తెలిసిన విషయమే. డాన్స్ విషయంలో కావచ్చు, హీరో విషయంలో కావచ్చు, చాలా ఎంత పెద్ద స్టార్స్ అయిపోయారో తెలుసు. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. టీవీలో కాంటాక్ట్ లో ఉంటారా? కాంటాక్ట్స్ అంటే ఇప్పుడు నేను వర్క్ చేయలేదు కదా, మధ్యలో నేను బ్రేక్ తీసుకున్నాను కాబట్టి సో మళ్ళీ కలుస్తామనే హోప్ అయితే ఉంది నాకు. ఓకే. ఇక వెళ్ళవయ్యా వెళ్ళు 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 డైలాగ్ తో సదా గారు ఎంత ఫేమ్ వచ్చిందో ఇప్పటికీ డి ప్రోగ్రామ్ లో కావచ్చు, లైక్ మనకి ఏదైనా జడ్జిమెంట్ ఏదైనా వస్తే ఆవిడ వస్తుందంటే కంపల్సరీగా బీజిఎం ఉండాల్సిందే. సో ఎంత ఫేమ్ వచ్చిందో సాంగ్ తో మనకి ఓన్లీ ఆ డైలాగ్ తో ఎంత ఫేమ్ వచ్చిందో తెలుసు. మరి సదా గారితో బాండింగ్ ఎలా ఉండింది? చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఇప్పటికీ టచ్ లో ఉన్నారా మీకు? లేదు, నేను ఇప్పటి వరకు నేను మళ్ళీ సెట్లోకి వెళ్ళలేదు కాబట్టి నాకు నేనే వాంటెడ్లీ బ్రేక్ తీసుకున్నాను ఒక 6 years నుండి. సో నేను ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత 'జయం' మూవీకి? చాలా తక్కువ రెమ్యునరేషన్. అంటే ఎంత ఉండొచ్చు? 5,000. ఓకే. సో ఫస్ట్ రెమ్యునరేషన్ 5,000. సో 'జయం' మూవీ తర్వాత నెక్స్ట్ మూవీ ఆఫర్ ఎలా వచ్చింది? ఆ 'జయం' నుండే నాకు రికగ్నిషన్. సో ఆ సినిమా నుండి నన్ను పెద్ద పెద్ద వాళ్ళు పిలిచారు. ఎలా వర్క్ చేసుకుంటూ వెళ్ళానో నాకు కూడా అసలు తెలియదు. చాలా రికగ్నైజ్ అయ్యాను. ఓకే. ఫస్ట్ 'జయం' అయిపోయిన తర్వాత రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఫస్ట్ గా మీరు అంటే లైక్ గుర్తుపట్టి అంటే లైక్ మీకు ఆ హ్యాపీనెస్ ఎలా అనిపించింది? నేను ఆ మూవీ చూడడానికే వెళ్ళాను. అందరూ ఓకే. మేము ప్రీమియర్ షో చూసాము. అయినా కూడా మళ్ళీ చూడాలి జనం మధ్యలో ఎలా ఉంది రికగ్నిషన్ అనుకుని వెళ్ళాను. ఎంత బాగుందంటే అసలు నా డైలాగ్ థియేటర్ అంతా క్లాప్స్, అసలు వర్డ్స్ వినబడట్లేదు. ఎగ్జాక్ట్లీ ఆ డైలాగ్ చాలా బాగుంటుంది మేడం. సదా కూడా నన్ను అడిగింది, అందరూ క్లాస్ కొట్టారు, అసలు ఏం చెప్పారు, మీరు ఏం చెప్పారని ఎంత క్లాప్స్ కొట్టారు వాళ్ళ అర్థం కాలేదు. ఓకే. సో అంటే లైక్